ఏం జరిగింది? చూస్తే కనబడ్డంలా మర్డరు. ఎవరు చేసి ఉంటారు? అదే మనం కనిపెట్టాల్సింది. మిస్టర్ కానిస్టేబుల్, దట్ ఈస్ టూ మచ్. ఎక్కడి వాళ్ళక్కడే ఉండి. సార్ ఏమైంది? మర్డర్. మడ్రా? పట్టపగల 10 మందిలో మడ్రా? పట్టపగలు కాదు, మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే. దేంతో చేశాడంటారు? బ్లేడ్. బ్లేడా? మడ్రలు కూడా మరీ ఇంత చీప్గా చేస్తున్నారా? కాదు, కాస్ట్లీ 25 లక్షలు. 25 లక్షలా? ఒక్క మడ్ర చేస్తే 25 లక్షలా? నేను డిగ్రీ చదివి 1000 రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంతా అడుక్కు తింటున్నాను. ఒక్క మడ్రకు అంత డబ్బా? చేస్తావా? అమ్మో. చూసినట్టు చెప్పండి. పోలీసులకు హెల్ప్ చేయండి. నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి. అద్భుతమైన అవకాశం. మీలో మర్డర్ చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్స్ ఇస్తాను. వాడేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ, వాడి హైట్ చెప్తే ఫ్రిజ్, ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్, వాడిని పట్టి ఇస్తే 2 లక్షల డబ్బులు లేక ఒక మారుతి కారు. ఎక్కడ చూసావురా? అతను కాదు ఆయన. ఓ కమ్ ఆన్. నిజంగా? ఉత్తునే మరి టీకి కూడా డబ్బులు లేవు బాబాయ్. అందుకని ఆ ఎస్ఐ గారు మరీ ఎర్రంగలప్పలో ఉన్నాడు, ఆయన క్యాష్ చేసుకుందామని. నమస్తే సార్. నిజంగా వాడిని నువ్వు చూసావా? నిజంగానే చూశాను సార్. ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను, గోల్డ్ మెడల్ కొట్టేస్తాను. పద స్టేషన్ కి. సార్, పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? మీరు నేను హంతకుడిని చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి, ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది. అది నిజమే రోయ్. సార్, నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. వెంటనే మీరు హంతకుడిని పట్టేసి గోల్డ్ మెడల్ కొట్టేయండి. నీలాంటి నిజాయితీ గల సిటిజన్ ఒక్కడుంటే చాలు. నీ పేరేదైనా సరే, ఇక నుంచి నువ్వు నాకు భారతీయుడవు, అపరిచితుడవు. సార్, ఇక నుంచి నేను మీకు సుపరిచితుడిని. ఈ ప్రాసలు మానేసి వాడు కనపడగానే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్. ఓకే సార్. సార్, కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి, ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే. సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్. నా దగ్గర సెల్ లేదు, కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవు సార్. ఒక నిజాయితీ గల పౌరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు. ఇదిగో 5000 తీసుకో, సెల్ ఫోన్ కొనుక్కో. థ్యాంక్స్ అండి. కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి. అంటే బిల్లు వస్తే కూడా చెప్తావా? సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా? అబ్బో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టెన్షన్ నాట్. కూర్చో. వాడి చావు నీ సెల్లకు వచ్చింది. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. హాయ్. ఎలా ఉందిరా వాళ్ళ ఇంప్రూవ్మెంట్? వాళ్ళు చేసినంత ఈజీగానే చేయలేకపోతున్నా. చూసే కదా ఇంప్రూవ్మెంట్. రాత్రి ముందు తగ్గించు. మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ చేయి. హాయ్. హాయ్. ఏంటి ఎలా వచ్చారు? మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. అయ్యో, ఏమైందండి? ఏం లేదండి, చిన్న దెబ్బ తగిలింది. తగలేదు. రాత్రి రాక్షస్ తాగేసి వచ్చి కొట్టింది కదా? అబ్బే చిచి, అదేం లేదండి. నీలో నువ్వే ఎందుకు దిగమ్ముకుంటావు? ఎంత కాలం నీ ప్రాబ్లం ఫేస్ చేస్తావు? ఏమండి, మీరే త్వరగా డిసిషన్ తీసుకుంటే ఆ జీవితం బాగుపడుతుంది. ఒరేయ్, నేను చెప్పేది నువ్వు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా, నువ్వు ఎలాగో చెప్పుకో, నన్ను కూడా చెప్పలేవా? ఏమండి, ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి. ఎంత ఖతర్నాకంటే చూసిన వాళ్ళు ఎవరైనా సరే నాలాగే ఫీల్ అవుతారు. మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి. అంతెందుకండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో, ఆవిడెంత ఖతర్నాకో. సరే, ఆ అమ్మాయిని చూడాలి. ఉన్నకెందుకు నా ఇరికే, నా పండ్రే, నా తర్రే అని నోట్లో 4 ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు. ఆడు ఇప్పుడు ఎందుకు దిగుతాడు? ఆడు దిగడు. అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఎందుకురా? ఇది చిన్న విషయమా? లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు? ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య. అంటే రేయ్, నిన్ను ఊరు నుంచి తెచ్చుకున్న నా బిజినెస్ పార్ట్నర్ని చేసుకోవడమే కాదురా, నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ని. నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది. మంచి పెళ్ళం కాదు మహానుభావా, వాడు కమిట్ అయ్యింది గయ్యాళి పెళ్ళం. సరే, మంచి గయ్యాళి పెళ్ళాం. ఒక్క నిమిషం ఉండు. రేయ్, నువ్వు రారా. నేను రాను. రే, ఈయన ఇక్కడ ఇంకోలాగా సెట్ చేస్తున్నాను కదా, నువ్వు రారా. మీరు పిలిస్తేనే వస్తా. ఎలా సెట్ చేశారు? చెప్తాను రా. మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది. ఉంటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం. అయితే నువ్వు లావణ్యని రాఘవింటికి తీసుకురా. తీసుకొస్తే నేను సిరికి నచ్చ చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను. వాళ్ళిద్దరికి అక్కడేం పని? మరదే,
సిరిని గయ్యాళ్ళలాగా యాక్ట్ చేయిస్తే అది చూసి లావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది. అబ్బా 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 ఇలా సెట్ చేసేలా అద్దరిందుగురు. అలా పారిపోయిన లావండి ఎక్కడికి వచ్చి ఆగుద్దంటావు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ఒళ్ళో వచ్చి ఆగుతుంది. ఇదంతా ఇలాగే జరుగుద్దంటావా? డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇదెంత? 600 మేడం. ఓకే, ప్యాక్ చేయండి. హలో, హలో సిరి, హౌ ఆర్ యు? ఎనీ మినిట్. నా కోసం చాలా కష్టపడుతున్నావు. హే, అంతకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. బాయ్, టేక్ కేర్. హౌ మచ్ ఇస్ దిస్? 1200 dirham, sir. దట్ వన్? This is extraordinary design. 2700 dirham, sir. యా, ప్యాకెట్. Okay, sir. దుబాయ్ లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది? అవును, ఎలా ఉంది? అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది. నీ సెలక్షన్ అలాంటిది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏముంది, ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షనే ఎక్కువగా ఉంది కాబట్టి. థ్యాంక్స్ అన్నయ్య. ఆ, ఏం తీసుకుంటారు, కాఫీనా టీనా? నీ సహాయం. ఏంటది? ఈ కార్ ఇక్కడుందేంటి? అదమ్మా సంగతి. ఓకే, నా పేరు మాయా. నేను రాక్షసిని, గయ్యాల్ని. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే వలే వరే, ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా? థ్యాంక్ యూ. మనసు మనసు కలిసాయి, మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటావు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే, డన్. డన్. మమ్మీ, ఏంట్రా? ఏకపత్ని వృత్తుడంటే ఎవరు? ఏ రావణుడు, బి రాముడు, సి కృష్ణుడు, డి శివుడు. మీ నాన్నరా? నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా. అది టీవీలో చెప్పకపోయినా ఆయనకా టీవీ ఉందిరా. అర్థం కాలేదమ్మా. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కాని నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా. నేను కళ్ళతోనే చూశానండి. ఏంటే, ఏం చూసావు? హాయ్. హాయ్, ఏంటండి విశేషం? ఐ లవ్ యూ. అదేంటండి ఇంత సడన్ గా? సడన్ గా కాదు, నెల రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అరే, ఫేస్ మీద మచ్చలన్నీ నయమైపోయాయి. గుడ్ ఇంప్రూవ్మెంట్. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. బట్ మై లవ్ ఇస్ నాట్ కాంప్లిమెంట్, ఇట్స్ ట్రూ. అయ్యో, మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఇప్పటిదాకా చూడకపోతే పోనీ ఇక నుంచైనా చూడండి. అంత తొందర ఏం లేదు, మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి. బాయ్. బాబాయ్. చూడండి, ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం. హలో, నేను దివ్యని. నిద్రపోతున్నారా? లేదు, బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను. భలే జోకులు ఇస్తారే. మీరేంటి ఇంత రాత్రి అప్పుడు ఫోన్ చేశారు? మీరు గుర్తొచ్చి గుర్తొచ్చేంత ఘనకార్యం ఏం చేశాను? నా మనసు దోచుకున్నారు. ఐ లవ్ యూ. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ సో మచ్. రాత్రి నిద్రలేదా? ఆ దివ్యేంట్రా ఫోన్ చేసి మరీ చంపేస్తుంది. ఒక్క దివ్య ఏంటి, రోజా, నవ్య, భవ్య, అబ్బో. అదిగో కొత్తగా ఈ అమ్మాయి కూడా జాయిన్ అయింది. అరే,
అదృష్టవంతుడి. ఏం అదృష్టం రా బాబు, వాళ్ళని వదిలించుకోలేక చచ్చిపోతున్నాను. ఇంతమంది అమ్మాయిలు వెనకబడి లవ్ యూ అంటున్నారంటే రాసి పెట్టుండాలమ్మా. రేయ్, ప్రేమ అంటే 4 రోజులు రాసుకుని పూసుకుని తిరిగే క్రీమ్ కాదురా, మనసులోంచి వచ్చే మధురమైన అనుభూతి. అప్పుడియా అడ్డెడ్డెడ్డెడ్డెడ్ ఎనకు తెలియదేంది ఐటము. ఎనక తెరియం ఇంత ఐటమ్. ఓహో హాయ్. హాయ్. నా లవ్ మ్యాటర్ ఏం చేసావు? అది మీ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఆ. మీరు తను పెళ్లి చేసుకోవాలంటే ఒకళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అవును తీసుకోవాలి. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా. మమ్మీ డాడీ కాకుండా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ? ఏంటి రాఘవ్ గారికి పెళ్ళయిందా? ఒకసారి అయిందండి, బంగారం లాంటి పెళ్ళం కూడా ఉంది. పెళ్ళయిందని తెలియక ప్రేమించాను. ఐఎమ్ సారీ. ఆ. జీన్స్ బాగుంది. ఏంటి ఇంత పెద్ద అబద్ధం చెప్పేశావు? నిన్ను సేవ్ చేయడానికి గురు చూసా ఒక్క డే చెప్పగల సైలెంట్ గా వెళ్ళిపోయిందో. ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి. ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు, ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు. డోంట్ వరీ, బీ హ్యాపీ, కభీ ఖుషీ కభీ గమ్. Hello. Can I meet Mr. Raghava, please? 1 second. యా. హలో, Somebody came for you, sir. Sir? పంపించండి. Okay, sir. He's there. థ్యాంక్ యూ. It's okay. హాయ్. హాయ్. మై నేమ్ ఇస్ లావణ్య. నైస్ నేమ్. చిన్న ప్రాబ్లం వచ్చింది, మీరు ట్రీట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి. కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంత బ్యూటీ ఫేస్ మీద ఈ స్పాట్లో ఉండకూడదే. అదేనండి నా బాధ. ఆ, పుట్టుకతోనే ఉన్నాయండి? లేదండి, ఈ మధ్యనే వచ్చాయి. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయండి. 15 days నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. 15 days లో క్యూర్ అవుతుందండి? డెఫినెట్గా క్యూర్ అవుతుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే. ఓకే. హాయ్. హాయ్. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో. ఇదంతా మీ చలవే. ఆ, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? 2 నిమిషాలు వెయిట్ చేయండి. కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా? మీ ఇష్టం. అయితే వెంటనే రెడీ వచ్చేస్తాను. 1 second. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? గ్రేట్. యూ? యా ఐమ్ గుడ్. మీరు మా రాఘవతో పర్సనల్గా ఏం ఆడతారు? పర్సనల్గా ఏం ఆడతారు? చెప్పానుగా పర్సనల్ అని. పర్సనల్ గానే చెప్పాలి. ఆ పర్సనల్ ఏంటో నేను చెప్పనా? మీరు మా రాఘవని ప్రేమిస్తున్నారు కదా? ఎందుకండి ఆడి జీవితంతో ఆడుకుంటారు? ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పలేదండి, కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అండి బాబు. పెళ్ళైందా? ఒకసారి అయింది. సారీ. అమ్మయ్యా, ఇది కూడా సక్సెస్. ఇక ఎవడ పని ఆడు చేసుకోవచ్చు, మన పని మనం చేసుకుందాం. పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి? ఏంటమ్మా ఎప్పుడు చెంగు చెంగున గంతులేస్తుండేదానివి అలా డల్గా ఉన్నావేంటి? జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది డాడీ. ఏమిటే అప్పుడే లైఫ్ గురించి మాట్లాడుతున్నావు? ఏం మిస్ అయ్యావు? ఒక మంచి వ్యక్తికి మిస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ. ఓహో, లవ్ ట్రాక్. చూడమ్మా,
ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. తప్పు నాదే డాడీ. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట. ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా. అలా మిస్ కాకూడదనే నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. చెప్పరేమండి? అలా నవ్వుతూ ఉండవే, ఏమీ మిస్ కావు. ఇదిగోండి. వస్తా. దాదా నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? నాట్ సో ఫైన్. ఎందుకని? లేకపోతే ఏంటండి, నాతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు. అది రండి, అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. రండి. ఓకే. థ్యాంక్ యూ. నేనేమైనా హర్ట్ చేశానా? అబ్బే లేదండి. మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు. ఎవరండి? నా లైఫ్లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను. నేనేమైనా హెల్ప్ చేయగలనా? ఇంకా మీరు కూడా ఏం చేయలేరు. అంతగా చేయి జారిపోయిందండి? అవునండి. అయ్యో, అంతగా చేయి జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి. అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్లో ఒక భాగం అండి. అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది, గ్లామర్ పెరుగుతుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి. ఏది, ఒకసారి నవ్వండి. అరే రే రే రే, చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో. అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు. థ్యాంక్స్ అండి. నేనేదో పర్సనల్గా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను. కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక చాలా బాధపడ్డాను. ఆలీ అంతా చెప్పాడు. మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్కి అన్నీ చెప్పి మీ నిజాయితీ నిరూపించుకున్నారు. నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది, ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది. అది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలాసార్లు ఫీల్ అయ్యాను. అది కాదండి నేను చెప్పేది. ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి. ఇప్పటికే బాగా అప్సెట్ అయ్యాను. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, బిల్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ సార్. సారీ. యు హావ్ చేంజ్ సార్? ఉంచేసుకోండి. నో టిప్స్ ప్లీజ్. నో చేంజ్. ఓకే, క్రెడిట్ కార్డు ఉంచుకోండి. ఓ కార్డ్. వన్ సెకండ్ సార్, వన్ సెకండ్. క్రెడిట్ కార్డు, విజిటింగ్ కార్డు మాకు తెలియాలి కదా. రాజు, కమ్ హియర్, స్క్రాచ్ ఇట్ మే. మేక్ ఇట్ ఫాస్ట్. హి విల్ కమ్ విత్ ఇన్ 10 minutes. ఓకే. ఇదిగో ఇది ఉంచుకో. నో ప్లీజ్. తర్వాత తీసుకుంటానయ్యా. నో ప్లీజ్. ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు. మా డబ్బులు మాకు ఇస్తే చాలు. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఎంతో మంది చూస్తుంటారు. ఐ థింక్ యు ఆర్ వెరీ హరీ. నో ప్రాబ్లం. తర్వాత తీసురా. నో ప్లీజ్. గుడ్ నేమ్. స్మాల్ సిగ్నేచర్ ప్లీజ్. పెన్. యు హావ్ పెన్ సార్? పెన్ తీసురా. Please behave like a gentleman. Don't say like that. Raju, get it pen ma. He will come within 10 minutes. Okay, no problem. Please come. Very good man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. సారీ గురు, మీరు ప్రేమిస్తున్న విషయం తెలియక అందరికి చెప్పినట్టే అమ్మాయికి కూడా చెప్పేశాను. కూర్చో. ఇట్స్ ఓకే. ఏంటి లేట్ ఎంట్రీనా? మీకేముందండి, బోలని వ్యాపారాలు ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. అలాగ వస్తుంటారు, ఇలా వెళ్ళిపోతుంటారు, కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి. నేను ఎప్పుడొస్తే ఏముందిరా, మా రాఘవ ఉన్నాడు కదా,
ఇంత ఇచ్చి ఇది పెట్టించాను, ఇంత చేశాడు. ఏంటి మనాడు మూడోట్లో ఉన్నాడు? మా నాడంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఓ చిన్న అబద్ధం ఆడాను, పెళ్లి అయిపోయింది. దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశాడు. మంచిదేగా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా. ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఏంటది? నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. ఇంకా మంచిది, ఇందులో ప్రాబ్లం ఏముంది? కానీ ఆ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని చెప్పాడు. ఇది ప్రాబ్లమే, కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది? దానికి అంత ఎంత ఏముందండి, ఎవడెంత ఏడిస్తే అంత, ఎవడ క్షమినా వాడిది. నువ్వు నోర్ముయ్. ఐసి రాఘవా, నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని. ఆ పని నువ్వు చెయ్యి, నేనున్నాను కదరా. ఉంటే ఏం చేస్తావు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా? చెబుతాం. చెప్పినా నమ్మదు. ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పాడైపోతుంది. పోనీ తప్పు నేను చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయిని చూసాను. అది మరీ రివర్స్ అయిపోతుంది. ఓహో సర్లే, నా తంటాలేవు, నేను పడతాను. నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా. నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది. నువ్వు నార్మల్ అయిపో. సార్, కస్టమర్ ఇస్ వెయిటింగ్. రేయ్, వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. तुम जैसा बोलेगा हम वैसा करेगा. హిందీ ऐसा ही समझो. चलो. అలీ, అరే మీరా, మీరు కూడా ఇదే గుడికి వస్తారా? ప్రతి శుక్రవారం వస్తాను. నేనైతే రోజు వస్తుంటాను. నిన్నెప్పుడూ చూడలేదే. నేను గుడిలోకి రానండి. ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను. ఎందుకు? నీకేమైనా కష్టాలు పెడుతున్నాడా? నాకు కాదండి, మన రాఘవ ఉన్నాడు కదండి, అవును. అతనికండి. ఆయనకా? ఏమైంది? పెళ్ళైంది కదండి, అదే అతని బెడ్లో. అందరినీ బి హ్యాపీ అనేవాడు, అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది. అంటే పర్సనల్ మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మన రాఘవ వైఫ్ ఉంది కదండి, పెద్ద కాటర్ కక్కడియా అండి. కాటు కాకడియా అంటే? సాడిస్ట్, పెద్ద గేయాలి, హోప్లెస్. అవునా? మామూలు గేయాలి కదండి బాబు, మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్ కి ఎవరికి రాకూడదు. ఏంటి అలీ నువ్వు అనేది? అంత కష్టపెడుతుందా? ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి. గుడి చెప్పకూడదు, అయినా చెప్తున్నాను, క్షమించు స్వామి. ఒక దారుణ విషయం చెప్పరా, రోజు బారుకెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి. మందు కొడుతుందా? మందు కొడితే పర్వాలేదండి, మందు కొట్టి ఇంటికి వచ్చి గుండు కొడుతుందండి బాబు. నిజమా? ప్రామిస్, ఒట్టు. కొడుతుందా? మరి ఆయన ఎలా భరిస్తున్నారు? కట్టుకున్న పెళ్ళం కదండి, అప్పటికే ఆడికి చాలాసార్లు చెప్పి చూశానండి. ఒరే వదిలేరా, గీ హార్ట్ డైవర్స్ అని చెప్పానండి. కరెక్ట్. డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. వాడి మాట వినండి, ఒక్కసారి డైవర్స్ ఇచ్చిన మగాండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని మావాడు భయండి. అదేంటి? ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలే కానీ ఏ అమ్మాయి అయినా సిద్ధపడుతుంది. చూసారా, మావాడి గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఎవరిదాకా ఎందుకండి, మీరు మావాడిని పెళ్లి చేసుకోండి. జస్ట్ చెప్తారు అంతే. మళ్ళీ మన మాట, మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు. నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం. తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీడ్. హాయ్. హాయ్, రండి కూర్చోండి. గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకేంటండి, నాకేమైంది? ఇంకేం కావాలండి? ఏ మగాడైనా కష్టం. ఇది అసలు విషయం. ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం 1000 ఎపిసోడ్లు అవుద్ది. జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు? నేను చేసిన దాంట్లో తప్పేమనుందా? చెప్పండి సీఏ గారు, నేను మోసగండా? లేదయ్యా, నువ్వు పక్కా జెంట్లు మ్యాన్. ఓ పని చేద్దాం, వచ్చే శుక్రవారం మంచి రోజు, ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం. పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం. నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా? కుదరదు, కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను. నేను కూడా చేస్తాను. అది కాదు సార్. ఇంకేం మాట్లాడొద్దు, వచ్చే శుక్రవారం నిశ్చితార్థం, అంతే అంతే.
నమస్కారం అండి, బాగున్నారా? మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి. నేను సావిత్రి బావనే. సావిత్రి ఎవరు? అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోపోయి అమ్మాయి. అయ్యి బాబాయ్ ఎందుకు కొట్టారు? నన్ను గోపి చెల్లెలన్నందుకు. అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు, ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు. ఇంతకీ మీ గోపి ఏమవుతాడండి? నేను గోపి లవర్ని, కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు. అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట. అయితే నేనే కరెక్ట్. ఏంటి కరెక్ట్? మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా? ఓకే పదండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సుబ్బారావు సార్, కొత్త కేసులు ఏమైనా వచ్చాయా? ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్. రోతల కేసా? అవును సార్, ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్. అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్. వెరీ గుడ్. అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట. ఎక్కడ అమ్మాయి? నువ్వా? ఏంటి సార్, ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం ఉందా? చచ్చా, నువ్వనుకునే ఆ పరిచయం లేదయ్యా. కొద్దిగా పక్కకి రామ్మా. ఏంటిది? ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా? పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్. చూడమ్మా, ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు. అన్నయ్య లేడా? మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి? ఓ అతనా? మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు. అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు. బాబాయ్ నేను చెప్పిందే కరెక్ట్. ఆ గోపిగాడు మనందరిని ఎదవలు చేశాడు. ఈ అమ్మాయి చెల్లెలు కాదు. గోపిగాడి చెల్లెలు అంటే ఎక్కడ ఉంది? ఎందుకు కొట్టావు? ఈ అమ్మాయి వాడికి చెల్లెలు కాదు, ఎవ్వరికి చెల్లెలు కాదు. ఈ విషయం నేను ముందే చెప్పాను కదా. నిజమెప్పుడు లేటుగానే తెలుస్తుంది పండు. ఉండే ఈ లోపు నా గోపు ఆసిపోయింది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదురా. సూక్తుల తర్వాత ముందు ఆ గోపిగాడి సంగతి చూడు. ఈ ఇద్దరూ వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో. భావన తనకు చెల్లెలు కాదు, గోపి లవర్ సార్. మరి మా సావిత్రి? తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా. సావిత్రి, గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా? లేదు మావయ్య, ఇదంతా నాటకం. పండు నువ్వు నవ్వుకో. సుబ్బారావు, లాకప్ గది ఖాళీ చేయించు. లాఠీలన్నీ రెడీగా పెట్టావు. రూములు తొడవకుండా కంపోజ్ చేయాలి. నువ్వు పద. అబ్బాయి భావన కూడా తీసుకెళ్దాం. హలో, ఎంఎస్ స్పీకింగ్. స్పీకేవ్లే గానీ మీ ఓడిని పెచ్చ పీకుడు పేయడానికి అందరం కలిసి వస్తున్నాము. లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే. ఏంట్రా తాగి వాగుతున్నావా? తాగి ఓడితో వాగుతున్నాను. మీ ఓడు లవర్స్ చెల్లెలు అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోయి ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు. ఇప్పుడు నేను రివెంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తున్నాను. మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా. పండు బాబాయ్ వస్తున్నా. రే గోపి, గోపి, గోపి రారా. ఎందుకలా అరుస్తావు? పంపులు అంటుకుపోయినరా. ఏమైంది? నీదంతా నాటకం అని అందరికి తెలిసిపోయిందంట. నిన్నేమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. అది కాదు, బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా? నీకెందుకు? నువ్వు వెళ్ళిపో చెప్తాను. ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తున్నానని ఫోన్ చేశాడు. బుర్ర తక్కువ ఎదవా. నువ్వు వెళ్ళబోయా? చెప్తాను వెళ్ళు బాబో. నిన్న దేవుడే కాపాడాలరా బాబో. స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. బాబు, ఇలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు. నా పాపానికి నేను శిక్ష వేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్, ఓన్లీ మంత్రాస్. ధ్రువంతే రాజా ఎక్కడ? ధ్రువంతే రాజా వరుణో. అన్నా, మన గురించి తెలిసిపోయినట్టుంది. పోలీసులు వచ్చారు. పోలీసా? అయితేనే జప్. ఆయన పెట్టుకుంటా అన్నా, చెల్లి పారిపోతుంది. పట్టుకురా బాబర్తి. అన్నా నువ్వు చూడరా. ఆగండి. ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇదిగా మీ ఇద్దరు ఇటెళ్ళండి, మీ ఇద్దరు ఇటెళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. యా
వచ్చింది అటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటాలో ఇటు పదా. దాని కొట్టాలని చెప్పచ్చు కదా. రాయ్ సార్, వాడు పారిపోకుండా కింద కాపలా కాయండి రా. ఓకే సార్. పోండి. బాబాయ్ పైన ఉన్నాడు. సరిగ్గా చెప్పరా? బాబాయ్ ఇటు వచ్చేసాడు మళ్ళీ. వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం బెటర్. ఓయ్, ఏంటి ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే, వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య, కనీసం ఈ కట్లన్నా ఇప్పనయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా? థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంటా. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. చెత్త నీ అయ్యా. పోలీసు తుడిచేస్తానులే. ఏ, చెయ్. సారీ. గోపిగాడిని వెతకకుండా ఇక్కడే